వెల్కమ్ టు చందిప్ప మరకత శివలింగం టెంపుల్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మరకత లింగం అంటే లింగం అన్ని లింగాలా కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. క్రీస్తు శకం 1100 సంవత్సరంలో రాజులు ఇక్కడ ప్రతిష్ఠించారంట. విశేషంగా ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ముందుగా దర్శనమిస్తాడు. మరకత శివలింగాన్ని దర్శించడం కంటే ఈ కాలభైరవుని దర్శించడానికి ఎక్కువ టైం పడుతుంది. చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఇది కార్తీక మాసం కనుక ఇంకా చెప్పలేమన్నమాట. చెప్పలేనంత క్యూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మిరాకిల్ స్టోన్ ఉంటుందని చెప్పాను కదా, అందుకోసం లైన్ లో నిల్చొని డీప్ గా చూస్తూ ఉన్నాము. అసలు రాయి ఎలా తిరుగుతుందా అని. అందరికీ అయితే తిరగడం లేదు, కొంతమందికి తిరుగుతుంది, కొంతమందికి తిరగడం లేదు. ఇప్పుడు పట్టుకున్న ఆమెకైతే తిరిగింది. ఇప్పుడు ఈ స్వామి వారికి అయితే తిరగడం లేదనమాట. చాలా సేపు అయింది కానీ తిరగడం లేదు. నెక్స్ట్ ఇంకొకళ్ళ వీడియో కూడా తీసానమాట, తిరుగుతుందో లేదో చూద్దామని చెప్పేసి. సో తన కోరిక కూడా నెరవేరదేమో, అందుకే తిరగలేదేమో అనిపించింది. అండ్ ఇంకొక స్వామి చూసారు కదా, మొత్తం రొటేట్ అయ్యి చుట్టూ తిరిగి వచ్చిందనమాట. ఇప్పుడు కాలభైరవుడు దర్శనం అయిన తర్వాత ఇక మరకత శివలింగాన్ని అయితే దర్శించడానికి వెళ్ళాలి. మనకి దగ్గరికి వెళ్ళి చూసినా అంత వేరియేషన్ అయితే ఏమీ తెలియదు. కానీ రాత్రి సమయంలో ఒకవేళ లైట్ పడితే కనుక అక్కడ గ్రీన్ కలర్ లో చాలా ప్రకాశవంతంగా లింగం వేరియేషన్ అనేది తెలుస్తుందంట. చూస్తున్నారు కదా, ఇది అన్నమాట మరకత శివలింగం. బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం చాలా అద్భుతమైన లింగం. మన దేశంలో ఇది రెండోదిగా, మన రాష్ట్రంలో మొదటిగా చెప్తారనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే మనం అభిషేకం చేసుకోవడానికి కూడా వాళ్ళు అనుమతిస్తారు. మరి మా కోరిక మేము చెక్ చేసుకున్నాం అనమాట, తిరుగుతుందా లేదా అని చెప్పేసి. ఆ వీడియో చేసి నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ రాయిని నమ్మచ్చా, అసలు ఈ అనుభూతి ఏంటి అనేది క్లియర్గా ఈ రాయి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.